వెల్కమ్ టు టాప్ 4 at 4 PM నేను సింధూరా. టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్ 6 గ్యారెంటీలు అంటూ అధికారంలోకి వచ్చి చివరికి కాంగ్రెస్ చేసిందేమీ లేదు. ప్రజల్లోనూ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. అందుకే గల్లీ లీడర్లు మొదలు జిల్లా లీడర్ల దాకా అందరూ అధికార పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఇక రెండో టాపిక్ తెలంగాణలో యాప్లో యూరియా బుకింగ్ కోసం రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి. బుక్ చేసుకోవాలంటే ప్రతిసారి ఓటీపీ అడుగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. రైతుల పట్టా పాస్బుక్లకు లింక్ అయిన ఫోన్ నంబర్లకు ఓటీపీలు వెళ్తుండటం, గతంలో వాడిన మొబైల్ నెంబర్లు లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇక టాప్ 4లో మూడో టాపిక్ తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అన్న నినాదంతో పనిచేసిన పాత్రికేయులను కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని జర్నలిస్టు యూనియన్లు భగ్గుమంటున్నాయి. జీవో 252ను సవరించాలని డిమాండ్ చేశారు. ఇక నాలుగో టాపిక్ ట్రాఫిక్ పోలీసు టార్గెట్లు తప్ప ట్రాఫిక్ సమస్యలను పట్టించుకోవటం లేదు. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా రోడ్లపై వాహనాలు ఎంతసేపు నిలిచిపోయినా మౌనంగా ఉంటున్నారు. ఈ ఏడాది ఒక్క సైబరాబాద్ పరిధిలోనే 239 కోట్ల 37 లక్షల ట్రాఫిక్ చలాన్లు వసూలు చేయటమే ఇందుకు నిదర్శనం. ఇక టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. ఇక టాప్ 1 న్యూస్ కారెక్కుతున్న కాంగ్రెస్ నేతలు గులాబీ పార్టీలోకి కొనసాగుతున్న వలసల వరద అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 యూరియా యాప్ కష్టాలపై హరీష్ రావు ఆగ్రహం, సావు భాషే కానీ సాగు వద్దా అంటూ ఫైర్. రేవంత్ సర్కార్పై జర్నలిస్టుల జంగ్ సైరన్, రేపు కలెక్టరేట్ల ముందు ఆందోళనలు అంటూ టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 సైబరాబాద్ లో వసూల్ రాజాలు, ఈ ఏడాది 239 కోట్ల చలాన్లు వసూలు. ఇక ఇప్పటివరకున్న టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. టాప్ 1 కారెక్కుతున్న కాంగ్రెస్ నేతలు గులాబీ పార్టీలోకి కొనసాగుతున్న వలసల వరద అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 యూరియా యాప్ కష్టాలపై హరీష్ రావు ఆగ్రహం, సావు భాషే కానీ సాగు వద్దా అంటూ ఫైర్. ఇక టాప్ 3 న్యూస్ రేవంత్ సర్కార్పై జర్నలిస్టుల జంగ్ సైరన్, రేపు కలెక్టరేట్ల ముందు ఆందోళనలు అంటూ టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 సైబరాబాద్ లో వసూల్ రాజాలు, ఈ ఏడాది 239 కోట్ల చలాన్లు వసూలు చేశారు. దానికి సంబంధించి టాప్ 4 న్యూస్. ఇక ఈ 4 అంశాలకు సంబంధించిన సమాచారం మా ప్రతినిధులు లివిల్, రవికాంత్, మహేష్, రంజిత్ ద్వారా తెలుసుకుందాం.